అర్థమైందండి. గోపి పెళ్లి బాగా జరగాలి. అందుకు నేను ఏ విధంగా అడ్డుపడకూడదని నన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఆమ్ ఐ రైట్? నో, ఈ పెళ్లి జరగకుండా ఆపమని మీ సాయం అడగడానికొచ్చాను. ఏమిటి? ఈ పెళ్లి జరగకూడదా? ఎందుకు? ఈ పెళ్లి జరగడం మీకిష్టం లేదా? నాకు మాత్రమే కాదు, ఈ పెళ్లి జరగడం పెళ్లి కూతురుకు కూడా ఇష్టం లేదు. అర్చన మా అన్నయ్య ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వాళ్ల ప్రేమ మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే అర్చనకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి జరగకుండా ఉండాలంటే మీరు మా అత్తగారి దగ్గరకొచ్చి మీరు గోపిని ప్రేమిస్తున్న విషయం, మీరిద్దరూ భార్యాభర్తల్లా కలిసి జీవిస్తున్న విషయం చెప్తే చాలు, ఆవిడ ఈ పెళ్లి వెంటనే ఆపేస్తుంది. ఆ తర్వాత అర్చన కోరుకున్నట్టుగా తను ప్రేమించిన మా అన్నయ్యను పెళ్లి చేసుకుంటుంది. మీక్కూడా మీ గోపి దక్కుతాడు. ఏమంటారు? నందిని, ఏమంటారు? నందిని, ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలో తెలియడం లేదు, అందుకే ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముంది నందిని? నేను చెప్పినట్టుగా మీరు మా అత్తగారి దగ్గరకు వచ్చి చెప్పేస్తే ఆవిడే ఈ పెళ్లి ఆపేస్తుంది. ఈ పెళ్లి ఆగిపోతుంది. కానీ గోపి నాకే దక్కుతాడని గ్యారంటీ ఏంటి? అది ఇప్పటికే గోపి నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. మీరు చెప్పినట్టుగా జరిగిందనుకోండి, గోపి నన్ను పూర్తిగా మర్చిపోతాడు. అంటే మీరు ఈ పెళ్లి ఆపలేనంటారు, అంతేనా? ఆపుతాను. తప్పకుండా ఈ పెళ్లి జరగకుండా చేస్తాను. కానీ మీరు చెప్పినట్టుగా మీ అత్తగారి దగ్గర ఏమీ చెప్పకుండా సరైన సమయంలో సరైన చోట అన్ని నిజాలు చెప్తాను. అప్పుడే నా గోపి నాకు దక్కుతాడు. సరైన సమయం సరైన చోటు అంటే నాకేం అర్థం కాలేదు. అనవసరంగా కన్ఫ్యూజ్ కావద్దు. మీరు చెప్పిన ప్లాన్లోనే చిన్న మార్పు. నేను గోపిని ప్రేమిస్తున్నట్టు మీ ఇంటికొచ్చి చెప్పకుండా డైరెక్ట్గా కళ్యాణ మండపంలో చెప్తాను. అది కూడా కరెక్ట్గా తాళి కట్టే సమయంలో చెప్తాను. అప్పుడు వేరే దారి లేక గోపి నా మెళ్ళ తాళి కడతాడు. మీరు కోరుకున్నట్టే మీ అర్చన పెళ్లి ఆగిపోతుంది. ఏమంటారు? ఒకే దెబ్బకు రెండు పిట్టలు. సూపర్! నేనింకా ఏమో అనుకున్నాను. వెరీ బ్రిలియంట్. కానీ నాదో డౌట్. మీరు లాస్ట్ మినిట్లో ఆ పెళ్లి మండపానికొచ్చి గోపి గురించి చెప్పినంత మాత్రాన అందరూ నమ్మాలనేముంది? దానికి కావలసిన ఆధారాలు కావాలి కదా? మీకు తెలియదు కదా, ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని. అందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఓ, నాకు సపోర్ట్గా ఆడపెళ్లి వారి ఇంటి నుంచి మీరే వచ్చారు. ఈ అవకాశాన్ని నేను వదులుకుంటానా? నేను అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరగకుండా ఆపి గోపి చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని నేను శ్రీమతి గోపినై చూపిస్తాను. గుడ్, వెరీ గుడ్. నందిని, ఈ విషయంలో ఏ సాయం కావాల్సొచ్చినా నన్ను అడగచ్చు. నిరభ్యంతరంగా ఏ టైంలోనైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా కాంటాక్ట్ నంబర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను వెళ్ళొచ్చా? ఓకే.
బాయ్. బాయ్. सीलामा डरतान ఆ? सीलामा डरतान శిలామా అట్టానా? కాదండి ఆ? सीलामा डरतान ఓహో శిలామా డర్టానా? ఇదిగో సరిగా విను. అంటే ఆ, లోపలికి రండి. ఓహో లోపలికి రండి. కరెక్ట్. ఓహో రాసుకోండి శిలామా డర్టాన్. డర్తాన్. మ్మ్. లోపలికి రండి. ఆ, బాగుంది. అంతే శీలాడూడు వాడెవడు? వాడెవడు కాదండి. ఆ, శీలాడూడు అంటే కూర్చోండి. ఓహో. అంటే మీరు శిలటుడు కూర్చోండి. ఆ. బాగుంది బాగుంది బాగుంది. రండి శీలా డూడు కూర్చోండి. కూర్చోండి. ఆ తర్వాత ఏమిటండి? అప్ప కబాన్ ఆ? అలా అంటే ఎలా ఉన్నారు? ఓహో ఎలా ఉన్నారు? బానే ఉన్నానుగా. కాదండి ఆ. అప్ప టబాన్ అంటే అర్థం ఎలా ఉన్నారు? ఓహో అప్పా కబాన్ ఎలా ఉన్నారు? బాగుంది. రండి అప్పా కబాన్ మ్మ్. ఎలా ఉన్నారు? సుడా మకాన్ ఆ? చూడా సుడా మకాన్. అంటే భోజనం చేశారా? ఓహో మే ఇద్దరం ఇప్పుడే సుడా ఆ, మకాన్. కరెక్ట్ అమ్మా కరెక్ట్. ఆ? మైసియాన్ రామ్మా నేను చెప్పింది ఆ, కరెక్టేనా కరెక్ట్, అండి? కరెక్ట్. శిలాడుడు శిలాడుడు ఆ. కూర్చోండి. కరెక్ట్. కరెక్ట్. అమ్మా ఆ. మీ ఇద్దరికి ఏమైంది? ఇక్కడ ఏం చేస్తున్నారు? మ్మ్. నేను మీ నాన్నగారు మలేషియా ట్రిప్ వెళ్తున్నావమ్మా, నువ్వు కూడా నేర్చుకో. ఆ, ఎందుకమ్మా ఈ సంత? మలేషియా భాష నేర్చుకుని ఇప్పుడు మీరేం చేయాలి? ఏంటమ్మా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? మలేషియా టూర్ ట్రిప్కి వెళ్తున్నాం కదా. మ్మ్. అక్కడ కూడా మనం తెలుగులో మాట్లాడి అదరగొట్టొచ్చు. కానీ ఆ దేశం వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు కదా. అందుకే ముందుగానే ఆ దేశ భాష నేర్చేసుకుంటున్నాం అంతే. మనం మలేషియా టూర్ వెళ్తున్నామా? ఏంటి నాన్న అంటున్నారు? ఆ? ఏంటమ్మా నీకు నమ్మకం లేదా? మీ అమ్మ నేను సూపర్ కపుల్ గా సెలెక్ట్ అయ్యాం కదా. ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఈ జాలీ ట్రిప్ కూడా స్పాన్సర్ చేశారు. అందుకే కదా పెళ్లినాటి బట్టలు కట్టుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఏమిటి నాన్న మీరనేది? అవును రేవతి, మన ముగ్గురు మలేషియా వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు, అక్కడ మనం ఉండడానికి హోటల్ చార్జెస్, భోజనాలు అన్ని వాళ్ళే చూసుకుంటారట. 5 పైసలు మనకు ఖర్చు లేదమ్మా. మ్మ్. అమ్మా నువ్వు చాలా అమాయకత్వంగా మాట్లాడుతున్నావు. ఏ ఛానల్లోనూ సూపర్ కపుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం లేదు. ఆ? ఏంటమ్మా అలా అన్నావు? అలాంటి ప్రోగ్రామే లేదా? అవునా అన్న, అలా జరుగుతూ ఉంటే ఆ ఛానల్లో ట్రయల్స్ వేస్తుంటారు కదా. ఆ? అమ్ము నాకిప్పుడే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయే. మీరు ఊరుకోండి. ఆ? వాళ్ళు ట్రయల్స్ తర్వాత వేస్తారేమో. వాసు ఎందుకు అబద్ధం చెప్తాడు? అవునమ్మా వాసు చాలా మంచోడే. అతనెందుకు అబద్ధం చెప్తాడు? ఏంటి నాన్న మీరు చెప్పేది? వాసునా? అవునమ్మా ఆ రోజు మన ఇంటికొచ్చి మీ అమ్మని నన్ను ఇంటర్వ్యూ చేశాడే ఆ వాసుయే. మే ఇద్దరం సూపర్ కపుల్ గా సెలెక్ట్ అయ్యామంట. సూపర్ కపుల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి దానగుణం ఉందో లేదో చెక్ చేయడానికని ఓ 10,000 డొనేషన్ అడిగాడు. అది తీసుకెళ్లి ఏ అనాథాశ్రమానికో ఇస్తాడంట. ఎలాగో మనకు ₹1,00,000 వస్తున్నాయి కదా. పోతే పోయింది 10,000 కదా అని 10% చెక్కు రాసి ఇచ్చేశాను. చెక్కు కూడా తీసుకెళ్లిపోయాడు. అంటే మనకి సింగపూర్ మలేషియా ట్రిప్ కన్ఫర్మ్ అయినట్టే కదా. ఏమంటావు? నువ్వు పాఠం గానీ అమ్మా. ఓహో, ఆశ్రమానికి వెళ్ళిన చెక్ మా ఇంటి నుంచే వెళ్ళిందా? నేను అతన్ని ఇరికిస్తే అతను మమ్మల్నే మోసం చేశాడే. వాసు, యు ఆర్ ఎ స్వీట్ రాస్కెల్ రా. మోసం చెయ్యొద్దు, మోసం చెయ్యొద్దు, నేను మోసపోయేవాడిని కాదు అని మలేషియా భాషలో అనాలనుకోండి. ఏమనాలి? అదెందుకు నాన్న, ఇప్పుడు తెలుసుకోవాలి. అదేంటమ్మా మనం మలేషియా వెళ్తున్నాం కదా. అక్కడ ఎవడన్నా మనల్ని మోసం చేశాడనుకో అందుకు. అవును నాన్న, మిమ్మల్ని ఎవరైనా మోసం చేయగలరా? మీరెవరు? ఎంత తెలివైనవారు? అది కరెక్ట్. నువ్వు చెప్పావు చూడమ్మా, అదే కరెక్టు. మన దేశంలో నన్నెవడూ మోసం చేయలేడు.
కానీ విదేశాల్లో నన్ను ఎవడన్నా మోసం చేస్తే అందుకే ముందు జాగ్రత్తగా మలేషియా భాష నేర్చుకున్నాను. ఎలా ఉంది మా ప్లాన్? చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. సార్ ఎందుకు మీ అమ్మాయి నవ్వుతూ వెళ్తుంది? గర్వం. తన తండ్రికున్న తెలివితేటలను చూసి గర్వం. మీరు పాఠం కంటిన్యూ చేయండి. ఓకే. జనానా మణిపూ. జనానా మణిపూ అంటే అంటే మోసం చెయ్యొద్దు. ఓహో, జనానా మణిపూ మోసం చేయొద్దు. సయ్యా తకాన్ దిదిప్పు. సయ్యా తకాన్ దిదిప్పు. సయ్యా తక దిదీపు. దిదిప్పు అంటే నేను మోసపోను. సయ్యా తకాన్ దిదీపు. హే, సయ్యా తకాన్ దిదీపు. నేను మోసపోయేవాడిని కాదు. కరెక్టే కదా? కరెక్ట్. ఓకే. సయ్యా తకాన్ దిదీపు. బాగుంది బాగుంది. అంతే. తర్వాత వరలక్ష్మి, ఆ 10 కాసుల బంగారం విషయంలో వియ్యపురాలు చాలా పట్టుదలగా ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఆ బంగారం పెట్టడం తప్ప నాకు మరో దారి కనిపించటం లేదు. ఇప్పుడు బంగారం ఉన్న ధరను బట్టి చూస్తే 10 కాసులంటే కనీసం 1,00,000 రూపాయలైనా ఉండాలి. ఖచ్చితంగా 1,00,000 రూపాయలు కావాలి. ఎరా వినోద్, అంత పెద్ద మొత్తాన్ని ఇంత తక్కువ టైంలో అరేంజ్ చేయగలమా? దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? అదే నాకు తెలియడం లేదు నాన్న. ఇప్పటికే ఆఫీస్లో తీసుకోవాల్సిన లోన్స్ అన్నీ తీసేసుకున్నాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర చేబదులు తీసుకొని మిగతా అమౌంట్ అడ్జస్ట్ చేశాను. మళ్ళీ మరో 1,00,000 కావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. జయంతి కూడా ఆఫీసులో లోన్ తీసుకుని డబ్బిచ్చింది. ఎరా వినోద్, బయట ఎక్కడైనా వడ్డీకి అప్పు దొరుకుతుందా? వట్టి చేతులతో వెళ్ళి మాకు అప్పు కావాలి అని అడిగితే ఎవరైనా ఇస్తారా? ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఏముంది? మీరు తప్పుగా అనుకోను అంటే నేనొక సలహా ఇస్తాను. చెప్పు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ సలహా ఏంటో చెప్పు. అది అది మనిల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే ఎలా ఉంటుంది? చాలా మంచి ఆలోచనమ్మా. వెంటనే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందాం. వినోద్, బాగా ఆలోచించే ఈ మాట అంటున్నావా? నాన్న, ఇందులో ఆలోచించడానికి ఏముంది? అమ్మకొచ్చిన ఆలోచన నాకు రాలేదే అని బాధగా ఉంది. అమ్మా, రేపే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుందాం. అన్నయ్య, నేను చెప్పేది ఇప్పుడైనా దయచేసి వినండి. ఈ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేస్తే కానీ నా పెళ్లి జరగదు అనుకుంటే అసలు నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. ఇదొకటి. ప్రతిదానికి నాకు ఈ పెళ్ళొద్దు, నాకు ఈ పెళ్ళొద్దని అపశకునంలా అంటుంది. పెళ్లికి ఏది ముఖ్యం అది చేసి తీరాలి కదా. మన అవసరానికి ఆదుకోనప్పుడు ఈ ఆస్తులెందుకు? ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మీకు నేను మాత్రమే కూతుర్నా? నా తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళున్నారమ్మా. నా పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెడితే రేపు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అర్చనా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు మనమే ఇల్లు అమ్మేయటం లేదు కదా, తాకట్టు పెడుతున్నాం. రేపు డబ్బు రాగానే అప్పు తీర్చేస్తాం, మన డాక్యుమెంట్స్ మనం తెచ్చుకుంటాం, అంతే కదా? అంతే కదండి. అదీ కాక కావ్య పెద్ద ఉద్యోగం చేస్తోంది, 2 చేతుల సంపాదిస్తోంది. దాని పెళ్లికి కావాల్సింది అదే సంపాదించుకుంటోంది. ఇక ప్రియ అంటారా? దీని చదువు కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది. అది కూడా మంచి ఉద్యోగం చూసుకుని 2 చేతుల సంపాదిస్తుంది. కాని నువ్వు వాళ్ళలా కాదమ్మా. నీకు కావాల్సింది మేమే సమకూర్చి నిన్ను అయ్యో చేతిలో పెట్టాలి. అమ్మ, మీరెంత నచ్చ చెప్పాలని చూసినా ఇందుకు నేను ఒప్పుకోను. మన కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క ఆస్తి ఇల్లు ఒక్కటేనమ్మా. ఈ ఒక్క ఆస్తిని నా పెళ్లి కోసం తాకట్టు పెట్టడానికి నేను ఒప్పుకోను. ఏ అర్చన, పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా మొండిగా వాదిస్తావేంటి? నువ్వు
ఓ పెద్ద త్యాగమూర్తివని అందరూ కలకాలం అనుకోవాలని ఈ పెళ్లి వద్దంటున్నావా? నన్నెవరూ ఏమీ అనుకోనక్కర్లేదు. ఇలా ఆస్తంతా నా పెళ్లి కోసం ఖర్చు చేయించి నేను అత్తారింటికి వెళ్ళినా నేను అక్కడ సుఖంగా ఉండలేను. పుట్టింటిని గొల్ల చేశానే అన్న ఆలోచన నా మనసును పదే పదే గుచ్చుతూనే ఉంటుంది. అర్చన, నాన్న దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మన ఇల్లు తాకట్టు పెట్టొద్దు నాన్న. చెప్పండి నాన్న. అర్చన, నేను నిన్ను అర్థం చేసుకున్నానమ్మా. కానీ మీ నాన్న ధనవంతుడు కాదమ్మా. నేను డబ్బు కూడబెట్టలేదు. ఇల్లు తాకట్టు పెట్టకుండా నీ పెళ్ళి అలారా నేను చేయగలిగేది? నాన్న, ఏం పర్వాలేదు, బాధపడకండి. అర్చన కోరుకున్నట్టే ఇల్లు తాకట్టు పెట్టకుండా ఈ పెళ్లి జరగడానికి మరో దారి ఏమైనా ఉందేమో చూద్దాం. నేనే ఏదో ప్రయత్నం చేసి డబ్బు సర్దుబాటు చేస్తాను. వినోద్, నీ వల్ల అవుతుందా? అవుతుంది నాన్న. ఎక్కడో చోట ప్రయత్నం చేసి డబ్బు ఏర్పాటు చేస్తాను. అర్చన, అనవసరంగా బాధపడకు. అన్నయ్య నేనున్నాను కదా. నీ మనసు కష్టపెట్టకుండా నీ పెళ్లి జరిగేలా చూస్తాను. అర్థమైందా? అర్చన, ఇక నీ నోటి నుండి పెళ్లి వద్దనే మాట రాకూడదు. అది నేను వినకూడదు. తెలిసిందా? కొత్త పెళ్లి కూతుర్లా నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా ఉండాలి. నాన్న, మీరు దేని గురించి ఆలోచించొద్దు. డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. సరేనా?